హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం సెకండ్ మంత్లో ప్రెగ్నెన్సీలో గర్భిణికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే శిశువులో కలిగే మార్పుల గురించి ఈ వీడియోలో అయితే చెప్తా. సో నేను ఆల్రెడీ ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ గురించి అయితే పూర్తిగా చెప్పాను. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, 1 to 4 అంటే 1 వీక్ నుంచి 4 వీక్స్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా చెప్పాను. సో ఒకసారి ఆ వీడియోస్ చూడాలంటే ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి. సో మనం ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే సెకండ్ మంత్ అంటే మనకి సెకండ్ మంత్ అంటే ఎన్ని వీక్స్ అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో నార్మల్గా సెకండ్ మంత్ అనేసరికి 5th వీక్ నుంచి 8th వీక్ వరకు అంటే 5వ వారం నుంచి 8వ వారం వరకు ఉండే దానినే మనం సెకండ్ మంత్ అంటారు. సో ఈ సెకండ్ మంత్లో మనకి గర్భిణీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అలాగే శిశువులో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో దానికి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ బేబీ బాయ్ సిమ్టమ్స్ కానీ బేబీ గర్ల్ సిమ్టమ్స్ కానీ కావాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ గర్భిణీలో కలిగే చేంజెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో మనకి సెకండ్ మంత్ వచ్చేసరికి గర్భిణీకి రొమ్ముల్లో పెయిన్ వస్తుందంటే జస్ట్ మనం ఇలా తాకినా సరే చాలా పెయిన్ వచ్చేసి ఎక్కువగా నొప్పి అనేది వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మన శరీరంలో అనేక హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో అలా హార్మోన్స్ రిలీజ్ అయ్యేటప్పుడు బాడీ అనేది ఒక సమాన స్థితిలో ఉండదు. సో బాడీ సరిగ్గా లేకపోవడం వల్ల బాగా సెన్సిటివ్ అయిపోతుంది. సో అది కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ చేంజెస్ వల్ల మనకి బాడీ అనేది చాలా సెన్సిటివ్ అయినప్పుడు మనకి ఈ రొమ్ముల్లో మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వచ్చి జస్ట్ తాకినా సరే పెయిన్ అనేది వస్తుంది. సో ఇది ప్రెగ్నెన్సీ యొక్క సిమ్టమ్. ఇలా రొమ్ముల్లో పెయిన్ వచ్చి మార్పు వస్తేనే మీకు మంచిది. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీకు మిల్క్ అంటే పాలు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొంతమందికి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్లో రొమ్ముల్లో ఎలాంటి పెయిన్ రాకపోతే, ఎలాంటి మార్పులు రాకపోతే వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత బిడ్డకి పాలు రావడం అనేది కష్టమైపోతుంది. అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీకి మిల్క్ అనేది సరిపోకపోవడం, అలాగే కొంతమందికి పూర్తిగా పాలు రాకపోవడం ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ప్రెగ్నెన్సీలో 5th వీక్ నుంచి 8th వీక్ వరకు ఈ రొమ్ముల్లో చేంజెస్ కనిపిస్తేనే అది ఒక గుడ్ హెల్త్ సిమ్టమ్. సో అది ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు యూరిన్ పాస్ చేయడం అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఈ సెకండ్ మంత్కి వచ్చేసరికి మరీ ఎక్కువగా యూరిన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. అది కూడా ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ చేంజెస్ వల్ల మాత్రమే జరుగుతూ ఉంటుంది. మాటికి అంటే జస్ట్ ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్తారు. అలా ఒక 10 minutesకి ఒక అరగంటలో ఒక 4 times 5 times అయినా సరే వెళ్ళాల్సి వస్తుంది. అది మొదటి త్రైమాసికంలో మరీ ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుంది. సో దాని గురించి అయితే టెన్షన్ అయితే పడనవసరం లేదు. బట్ నేను మీకు చెప్పబోయే సజెషన్ ఏంటంటే అలా మాటికి యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంచెం కేరింగ్గా తీసుకోవాలి. ఎందుకంటే కేర్ తీసుకోకపోతే మాటికి యూరిన్ పాస్ చేయడమే బెటర్. బట్ అలా యూరిన్ పాస్ చేసేటప్పుడు మీరు కేర్ తీసుకోకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కేర్ అంటే పెద్దగా ఏం చేయనవసరం లేదు. మీరు యూరిన్ వెళ్ళేటప్పుడు కొంచెం క్లీన్ చేసుకోవడం, సో అలాంటివంతా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీకు బెటర్. యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటుంది. బేబీ కూడా చాలా సేఫ్గా పెరుగుతుంది. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ మంత్కి వచ్చేసరికి యూరిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో అండ్ ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఆకలి ఎక్కువగా ఉండడం, అలా అని ఎక్కువగా తినలేకపోవడం. సో కొంతమందికి ఎక్కువగా ఆకలేస్తుంది బట్ తినబుద్ధి కాదు. సో అలా అంటే ఆహారపు కోరికలు వచ్చి అలాగే మళ్ళీ తినాలనిపించకపోవడం ఇలాంటి సిమ్టమ్ కూడా ఉంటుంది 5th వీక్ నుంచి 8th వీక్ వరకు. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ కొంతమందికి మొదటి ఈ 2వ నెలలకి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా వాంతులు ఎక్కువగా వస్తూ ఉంటుంది, వికారం అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇది చాలామందికి కామన్. ఎక్కువగా వామిటింగ్స్ వచ్చేసి వికారం వచ్చేసి కళ్ళు తిరగడం అనేది జరుగుతుంది. సో దీని గురించి కూడా టెన్షన్ అయితే పడనవసరం లేదు. సో అది. అండ్ ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే పొత్తి కడుపుల్లో పెయిన్. అవునండి, మీకు 5th వీక్ నుంచి 8th వీక్ వరకు పొత్తి కడుపుల్లో పెయిన్ అనేది వస్తుంది. ఎందుకంటే బేబీ ఇంకా ఫామ్ అవుతుంది, పెరుగుతుంది కాబట్టి. సో ఇది అందరికీ రాకపోయినా కొంతమందికి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే ఈ పొత్తి కడుపుల్లో పెయిన్ అనేది వస్తుంది.
సో ఇదొక సిమ్టమ్ కూడా కొంతమందికి ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే స్పాటింగ్ కొంచెం లైట్గా రావడం. ఆ స్పాటింగ్ అంటే మీకు 1 or 2 డ్రాప్స్ బ్లీడింగ్ అనేది రావడం. సో అలా బ్లీడింగ్ వచ్చేటప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు. సో భయపడకండి. మీకు అలా 1 or 2 డ్రాప్స్ ఇది మీకు స్పాటింగ్ వచ్చిందనుకోండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవుతుందంటే 45 days తర్వాత నుంచి 2 months బిఫోర్లో ఎప్పుడైనా సరే మీకు ఈ స్పాటింగ్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సెకండ్ మంత్లో. కాబట్టి కొంచెం కేర్గా ఉండాలి. సో అలా మీకు స్పాటింగ్ అంటే జస్ట్ బ్లీడింగ్ అనేది జస్ట్ అయ్యిందనుకోండి, మీరు కొంచెం కేర్ తీసుకొని స్కానింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది మీకు ఈ స్పాటింగ్ కనిపిస్తే మాత్రం కొంచెం కేరింగ్గా ఉండాలి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా గర్భిణీలో కనిపిస్తుంది. సో ఇప్పుడు బేబీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. సో ఎలా అంటే బేబీకి ఇప్పుడు ఫామ్ అంటే ఒక గుమ్మడి గింజ ఉంటుంది కదా, సో గుమ్మడి గింజ అంత పరిమాణంలో బేబీ అనేది ఈ సమయంలో ఉంటుంది. ఈ 5th week నుంచి 8th week వరకు గుమ్మడి గింజ పరిమాణంలో బేబీ ఉంటుంది. అయితే బేబీకి అన్ని అవయవాలు కూడా అభివృద్ధి అయితే చెందుతుంది. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, ఈ చేతులు, కాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క వారానికి అన్ని అవయవాలు కూడా పూర్తిగా అభివృద్ధి అయితే చెందుతుంది ఒక్కొక్క వారానికి కూడా. సో ఈ సెకండ్ మంత్ నుంచి బేబీ గ్రోత్ డెవలప్మెంట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క వారంలో బేబీకి కళ్ళు ఏర్పడతాయి, చేతులు, ఈ చేతి గోళ్ళు, అలాగే కాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కాళ్ళు అనేది కొంచెం పొడుగా కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో మనకి 6th weekకి వచ్చేసరికి బేబీకి హార్ట్ రేట్ అనేది వినిపిస్తుంది. దీనికోసమే కదా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలనేది డాక్టర్ కూడా సజెషన్ చేస్తారు. సో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది కరెక్ట్గా ఉంటే ఇంకా బేబీ ఫామ్ అయ్యి బేబీ అభివృద్ధి చెందుతుందని అర్థం. సో అందుకోసమే మీకు 6th week నుంచి 8th week మధ్యలో ఎప్పుడైనా సరే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది చేసుకోమంటారు. దానికి గల రీజన్ ఏంటి, బేబీ హార్ట్ రేట్ అనేది కొట్టుకుంటుందా లేదా, ఏమైనా ప్రాబ్లమా, అసలు బేబీ ఫామ్ అయ్యిందా లేదా, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మనకి ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది చేసుకోమంటారు. ఆ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ ఎప్పుడు 5th week నుంచి 8th week మధ్యలో అంటే సెకండ్ మంత్లో చేసుకోవాలి. ఈ సమయంలోనే బేబీ హార్ట్ రేట్ అంటే 6th week నుంచే బేబీ హార్ట్ రేట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం లేట్గా అంటే 6th week నుంచి 8th week మధ్యలో మీకు బేబీ హార్ట్ రేట్ అనేది తెలియలేకపోయింది అనుకోండి, సో వాళ్ళు ఒక 2 weeks అనేది ఆగాలి, భయపడకూడదు. ఇంకా బేబీ హార్ట్ రేట్ వినిపించట్లేదు కదా, ఇంకా బేబీ ఫామ్ అవ్వలేదేమో, ఒకవేళ మిస్క్యారేజ్ అయిపోయిందేమో, ప్రెగ్నెన్సీ అసలు పోయిందేమో అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి బేబీ హార్ట్ రేట్ అనేది కొంచెం కొట్టుకోవడం లేట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అయితే అందరికీ ఇలా ఉండదు. సో ఎవరికైతే బేబీ హార్ట్ రేట్ అనేది కొట్టుకోవడం అనేది లేట్ అయితే వాళ్ళు ఒక 2 weeks అనేది ఆగాలి. నార్మల్గా బేబీ హార్ట్ రేట్ 6th week నుంచి 8th week మధ్యలో ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇది బేబీలో మార్పులు అంటే అన్ని అవయవాలు అభివృద్ధి చెందుతుంది, హార్ట్ రేట్ కూడా బాగానే కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు, అన్ని కాళ్ళు చేతులు ఏర్పడడం అంటే మనిషి అవయవాలన్నీ కూడా సెకండ్ మంత్ నుంచే అభివృద్ధి చెందడం అనేది ప్రారంభం అనేది అవుతుంది. సో ఇది ప్రెగ్నెన్సీలో గర్భిణీకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇది బేబీ యొక్క శరీరంలో ఎలాంటి మార్పులు చెందుతాయి అనేది పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియో ఏంటంటే 5th week నుంచి 8th week వరకు తీసుకోవాల్సిన ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు, అసలు సెకండ్ మంత్ యొక్క ప్రెగ్నెన్సీ ఫుడ్ ఒక డైట్ చార్ట్ అండ్ ఒక వీడియో అనేది చేస్తాను. సో ఆ వీడియో ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీ కేర్ వీడియోస్ కోసం అండ్ హెల్త్ టిప్స్ వీడియోస్ కోసం కళ్యాణ్ సాయి టాకీస్ ఛానల్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేయండి. 1-2 వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.